వెల్కమ్ టు G9 న్యూస్. నేను మీ మౌనిక. నిరుపేదల సొంతింటి కల సాకారం చేయాలన్నదే ప్రభుత్వ దృఢ సంకల్పమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 4,07,363 మంది లబ్ధిదారులకు స్వగృహ ప్రాప్తి కల్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లబ్ధిదారులందరికీ వడ్డీ రీయింబర్స్మెంట్ చేసింది. ఈ రుణంపై లబ్ధిదారులు చెల్లిస్తున్న వడ్డీ మొత్తాన్ని ఏడాదికి 2 సార్లు ప్రభుత్వం అందిస్తుంది. ఇందులో భాగంగా ఇవాళ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన వడ్డీ రీయింబర్స్మెంట్ కార్యక్రమంలో సంబంధిత లబ్ధిదారులకు 46.90 కోట్ల వడ్డీ రాయితీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ఇంటి స్థలానికి 2.5 లక్షల నుంచి 15 లక్షల మార్కెట్ విలువ ఉందని, ఇళ్ల ద్వారా 5 లక్షల నుంచి 20 లక్షల వరకు అక్క చెల్లెమ్మలకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందని అన్నారు. ప్రతి నిరుపేద సొంతింటి కల సాకారం చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షలకు పైబడి ఇంటి స్థలాలను ఉచితంగా అందజేయడం జరిగిందన్నారు. ఇంటి నిర్మాణానికి 2,70,000 లబ్ధి చేకూరుస్తూ ప్రతి యూనిట్కు మౌలిక సదుపాయాల కోసం 1,80,000 ఖర్చు చేయడం జరిగిందన్నారు. పావలా వడ్డీకే 35,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని, ఇప్పటికీ 22 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, 8,60,000 ఇళ్లు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు.